రైట్ మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరు అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత సీఎం షిండే, బీజేపీ ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్ రేసులో ఉన్నట్లుగా ఆయా వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే మరోవైపు బీజేపీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఫడ్నవీస్ తో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ భేటీ అయ్యారు. ఇక ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే మాత్రం మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీకే సీఎం సీట్ ఇవ్వాలని రూలేం లేదని అంటున్నారు. అందరం కలిసి కూర్చుని సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. మరి అక్కడున్న తాజా పరిస్థితుల గురించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, ఎస్ రోజా, మహారాష్ట్రలో మహాయుతి పూర్తి స్థాయి మెజార్టీతో గెలిచింది. అయితే ఒకవైపు అంటే మ్యాజిక్ ఫిగర్ను దాటడంతో మొత్తం 288 స్థానాల్లో 145 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. సో మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసి చాలా స్థానాలు గెలుచుకుంది. దాదాపు 226 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో మహాయుతి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారనే దాని మీద ఒక క్లారిటీ కోసం అయితే అటు ఓటర్లతో పాటు నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో కూడా బీజేపీ చాలా కీలకమైనటువంటి పార్టీగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మహారాష్ట్రలో 149 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ 122 స్థానాలకు పైగా ఇప్పటికే లీడ్లో ఉంది. గెలిచేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఫైనల్ రిజల్ట్స్ దాదాపు ఖరారవుతున్నటువంటి నేపథ్యంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనే ఉంది. సో ఎక్కడైనా సరే ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి పార్టీనే అటు ముఖ్యమంత్రి పదవిని తీసుకునేది కన్ఫామ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా మహాయుతి ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఎక్కడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అటు బీజేపీ కావచ్చు, శివసేన ఏక్నాథ్ షిండే కావచ్చు, మరోవైపు ఎన్సీపీ అజిత్ పవార్లకు సంబంధించినటువంటి పార్టీలు అందరూ కలిసి ప్రచారంలోకి వెళ్ళారు. సో ఫైనల్గా వాళ్ళు అక్కడ ప్రజలందరికీ కూడా చేరువ చేసినటువంటి అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనాయకత్వాన్ని చూపించే ప్రజల్లోకి వెళ్ళారు. సో అదే సమయంలో బాల్ ఠాక్రే ఫోటోను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. శివసేన అంశాన్ని ఉపయోగించుకున్నారు. సో మొత్తానికి మాత్రం ఇప్పుడు మహాయుతి అధికారాన్ని చేపట్టాలంటే ముఖ్యమంత్రిని ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంలో కూడా బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఇది తమకే ఛాన్స్ ఉంటుంది, అది కూడా దేవేంద్ర ఫడ్నవీస్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తుంది. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు ఈ గెలుపులో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఒకవైపు నాగ్పూర్ సౌత్ నుంచి కూడా ఆయన భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి బీజేపీ చెప్తుంది. బీజేపీనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫైనల్ చేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తుంది. అయితే అదే సమయంలో మరొక అంశం తెరపైకి వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఏక్నాథ్ షిండేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఏక్నాథ్ షిండే కూడా తన వాదనను వినిపిస్తున్నారు. ఏదైతే ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి పార్టీనే ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి రూల్ ఏం లేదు, కానీ అన్ని పార్టీలు ఎవరైతే మహాయుతిలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలు కలిసి కూర్చొని చర్చించిన తర్వాతనే నిర్ణయం అనేది ఫైనల్ అవుతుందనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఇక అజిత్ పవార్ విషయానికి వస్తే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీని చీల్చి బయటకు వచ్చి మహాయుతిలో కలిసి పోటీ చేసినటువంటి అజిత్ పవార్ తనకు కూడా ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అదే విషయాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా కూడా ఈ ఎపిసోడ్లో బీజేపీ అనేది చాలా కీలకం. బీజేపీనే ఇక్కడ రింగ్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 149 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ 122 స్థానాలను ఇప్పటికే గెలుచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ ఫైనల్ చేస్తుంది ముఖ్యమంత్రిని అని చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే మిగతా పార్టీలు కనుక డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలను కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు. అయితే వాళ్ళకు క్యాబినెట్లో కానీ లేదంటే కేంద్రంలో కానీ సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ముఖ్యమంత్రిగా బీజేపీనే ఛాన్స్ తీసుకుంటుంది, బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్కి అవకాశాలు ఉంటాయనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బీజేపీ ఎవరు ఊహించని పేర్లను తెరపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రులను చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ను పక్కన పెట్టి అతన్ని ఇప్పుడు కేంద్ర రాజకీయాలకు తీసుకొచ్చి అక్కడ కొత్త వాళ్ళకి అవకాశం కల్పించింది. ఛత్తీస్గఢ్లోనూ కూడా ఇదే విషయాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి మహారాష్ట్రలో పాత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్కి అవకాశం ఇస్తారా, లేదంటే ఒక కొత్త వ్యక్తిని అన్ని రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని తెరపైకి తీసుకొస్తారనేది బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు కొంత రాజకీయమైనటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ ముఖ్యులంతా కూడా కూర్చొని ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. రేపు బీజేపీకి సంబంధించినటువంటి కీలక సమావేశం కూడా ఉండనుంది. ఆ సమావేశం తర్వాత బీజేపీ నుంచి ముఖ్యమంత్రి ఎవరుంటారు ఏందనేది ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో అజిత్ పవార్ విషయంలో కావచ్చు, ఏక్నాథ్ షిండేల విషయంలో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ విషయంలో కూడా అన్ని రకాలుగా ఆలోచించి బీజేపీ ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు మాత్రం టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మహారాష్ట్రలో మాత్రం బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాజు, ఇప్పుడు సీఎం రేసులో ముగ్గురు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. షిండే వర్గమేమో షిండేకి ఇవ్వాలని అంటోంది, ఇంకోవైపు ఫడ్నవీస్ కనిపిస్తున్నారు, ఇంకోవైపు అజిత్ పవార్ కనిపిస్తున్నారు. మరి ఈ సిచ్యువేషన్లో సీఎం పోస్ట్ అనేది అంటే అందరూ కలిసికట్టుగా కృషి చేయడం వల్ల వచ్చిన విజయంగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి సీఎం పోస్ట్ అనేది 2.5 హాఫ్ పీరియడ్ ఒకరికి ఏమైనా షేర్ అయ్యే అవకాశాలు అలాంటి టాక్స్ కానీ ఏమైనా బయటకు వచ్చాయా? ఎస్, ఇప్పటి వరకు బీజేపీ మాత్రం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో స్పష్టతనివ్వలేదు. కానీ ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన కావచ్చు, ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ విషయంలో వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, తమకు అవకాశం వస్తే బాగుంటుంది అనే విషయంలో. అయితే అదే సమయంలో మహారాష్ట్రలో ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. శివసేన అంటే బాల్ ఠాక్రే ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో ఆయన వారసులుగా ఉద్ధవ్ ఠాక్రే సరైనటువంటి రాజకీయం చేయట్లేదు, సరైనటువంటి వ్యవహారం లేదు అంటూనే ఆయనను వ్యతిరేకించి శివసేనను చీలిక చేసి ఏక్నాథ్ షిండే బయటికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తర్వాత ముఖ్యమైనటువంటి సీనియర్ నాయకులను తీసుకొని బయటకు వచ్చి వేరుకుంపట్టి పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్గా ఎన్నికల కమిషన్ సైతం ఏక్నాథ్ షిండేనే శివసేనకు అసలైనటువంటి నేతగా ఎన్నికల కమిషన్ సైతం గుర్తించింది. దాంతోనే శివసేన గుర్తు సైతం ఏక్నాథ్ షిండే పార్టీకే దక్కింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మరాఠాలో ప్రత్యేకంగా మహారాష్ట్రలో బాల్ ఠాక్రే ఆశయాలు అంటూ ప్రత్యేకంగా ఉన్నాయి. బాల్ ఠాక్రే తను చెప్పినటువంటి నినాదాలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి అంశాలు కావచ్చు, వీటిని ముందుకు తీసుకెళ్లేటటువంటి నాయకులు ఎవరు అనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరిగినటువంటి సందర్భం కనిపించింది. అదే అంశం పైన ఎన్నికల్లో కూడా చాలా కీలకమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రజలందరూ కూడా ఏక్నాథ్ షిండేను యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఏక్నాథ్ షిండేకే ఆ అవకాశం కల్పించేటువంటి డిమాండ్ అయితే వాళ్ళ నుంచి కనిపిస్తుంది. కానీ బీజేపీకి వాస్తవానికి ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయిందో ఆ సమయంలో కూడా బీజేపీ కావాలనుకుంటే ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆ శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చారనేటువంటి ఒకే అంశం పైన ఏక్నాథ్ షిండేకు అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ తనకొచ్చినటువంటి ఈ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదనేదే స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు వాళ్ళకు లార్జెస్ట్ స్థాయిలో ఎక్కువ స్థానాలను గెలుచుకున్నారు. నిజంగా ఏక్నాథ్ షిండే కాదంటే కూడా, వాళ్ళ కూటమి కాదంటే కూడా మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇతరులు కొంతమంది గెలుస్తున్నారు. అంతేకాదు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి కూడా అధికారం ఉంటే మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నిజంగా ఏక్నాథ్ షిండే కానీ అజిత్ పవార్లు కానీ మొండిగా వ్యవహరించారనేదే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కొంత వాళ్ళ డిమాండ్ను బీజేపీ ముందు పెడతారు. అంటే ఛాన్స్ ఉంటే కనుక తమ పేర్లను పరిశీలించాలి, ఏమాత్రం అవకాశం ఉన్నా తమకే ఛాన్స్ ఇవ్వాలని. కానీ ఒకవేళ కుదరినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తగ్గుతారు, బీజేపీకి అవకాశం కల్పిస్తారు. అదే సమయంలో బీజేపీ సైతం వాళ్ళకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యతనిస్తుంది. ఒకవేళ రాష్ట్ర రాజకీయాలు కానీ రాష్ట్ర పరిపాలన విషయంలో అజిత్ పవార్ కానీ ఏక్నాథ్ షిండే కానీ ఏమైనా ఇబ్బందులు కనుక తలెత్తితే అవసరమైతే వాళ్ళను కేంద్ర క్యాబినెట్లో కానీ కేంద్ర రాజకీయాల్లో కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అవుతారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అందరూ చెప్తున్నట్లుగా ఫడ్నవీస్ పేరును ఫైనల్ చేస్తారనేది కొంత చర్చ జరుగుతున్నప్పటికీ కూడా వాస్తవానికి ఫడ్నవీస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్కు తను
గతంలో ముఖ్యమంత్రిగా చేశారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా చేశారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి పరిపాలన విషయంలో తనకు పూర్తి స్థాయిలో అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో బీజేపీ అనుభవజ్ఞులతో పాటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు వీటన్నిటిని కూడా మేళవిస్తూ కొత్త వాళ్ళను తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ను మించినటువంటి నేత లేరనే చెప్పుకోవచ్చు. కానీ ఆయనను అక్కడి నుంచి తప్పించి కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావడము, ఆ తర్వాత అక్కడ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా కనిపించింది. సో అలాంటివి ఏమైనా చేస్తారా? దేవేంద్ర ఫడ్నవీస్ విషయంలో అక్కడ ముఖ్యమంత్రిని చేస్తారా, లేదంటే కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తారా అనేది కూడా ఇక్కడ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి 1-2 రోజుల్లో అంటే 26వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి. సో దానికంటే ముందే బీజేపీ అంటే మహాయుతి మొత్తం కూడా బీజేపీ, శివసేన ఏక్నాథ్ షిండే, దాంతోపాటు ఎన్సీపీ అజిత్ పవార్ల ఈ 3 పార్టీలు కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రోజా, అయితే రాజు, మహారాష్ట్ర గెలుపుని అటు మహాయుతి కూటమి కానీ ఎంవీఏ కూటమి కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంతే రేంజ్లో హోరాహోరీగా ప్రచారం కూడా నిర్వహించాయి. మరి భారీ గెలుపును బీజేపీ ఏ విధంగా చూస్తోంది అండ్ ఈ ఉత్సాహం అనేది ఫ్యూచర్లో బీజేపీకి ఎలా ఉండబోతోంది? ఎస్, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రను చాలా కీలకంగా తీసుకుంటాయి జాతీయ పార్టీలు. ఎందుకంటే ప్రత్యేకంగా దేశంలో అంటే యూపీలో ఎక్కువ పార్లమెంటు స్థానాలు ఉండడం, మరోవైపు ముంబై విషయానికి వస్తే అంటే మహారాష్ట్ర విషయానికి వస్తే మాత్రం దేశ ఆర్థిక రాజధానిగా చూస్తారు. సో ఆర్థిక రాజధానిలో ఖచ్చితంగా తమ జెండా పాతాలని చెప్పి ప్రతి పార్టీ ఆకాంక్షిస్తుంది, ఆశిస్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు సైతం ఈ విషయంలో గత కొన్నేళ్లుగా ఏమాత్రం తగ్గడం లేదు. అయినప్పటికీ ఇప్పుడు బీజేపీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో అంటే శివసేన, ఎన్సీపీలతో కలిసి మహాయుతి పేరుతో ప్రజల్లోకి వెళ్ళింది. ఫైనల్గా గెలిచేందుకు కూడా సిద్ధమైంది. సో ఇక రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక రాజధానిలో ముగిసినటువంటి ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరిలో. దాని మీద ఫోకస్ పెడతారు. సో అక్కడ ఏ విధంగానైతే క్షేత్రస్థాయిలో వాళ్ళు చేసినటువంటి వర్కౌట్ కావచ్చు, నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయం కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు వాళ్ళు సిద్ధమవుతారు. అదే సమయంలో ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఈ అంశం కీలకంగా మారబోతుంది. ఎందుకంటే 25వ తేదీ నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సైతం మహారాష్ట్ర గెలుపు అనేది ఖచ్చితంగా బీజేపీకి ఒక ఆక్సిజన్ లాంటిది. ఒక కీలకమైనటువంటి రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలవడం అనేది మామూలు విషయం కాదు. సో ఇప్పుడు అది బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశంగా స్పష్టంగా కనిపిస్తుంది. రానున్నటువంటి ప్రతి అసెంబ్లీ ఎన్నికలకు కూడా వాళ్ళకు ఏదైతే మనం చూసాము, సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి ఎన్డీఏ వరుసగా కేంద్రంలో 3వ అధికారాన్ని చేపట్టింది. అధికారాన్ని ఏ విధంగానైతే కైవసం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ అటు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్, హర్యానా సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ గెలిచింది. వాస్తవానికి హర్యానాలో 3వ బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో జమ్మూ కాశ్మీర్లో బీజేపీ కొంత వెనకబడ్డప్పటికీ కూడా అసెంబ్లీ సీట్ల గెలుపులో మాత్రం ఎక్కువ పర్ఫార్మెన్స్ కనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్రలో కూడా గెలుస్తున్నారు. సో ఇది దేశవ్యాప్తంగా కూడా తమకు అనుకూలించేటటువంటి అంశం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని, బీజేపీని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారనే విషయాన్ని అటు పార్టీ స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ఇదే అంశంపైన సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అటు మహారాష్ట్ర ఓటర్లతో పాటు దేశ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. రోజా, అయితే రాజు, సీఎం పోస్టుపై చాలా త్వరగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో మరి మహాయుతి కూటమి ఎప్పట్లోగా సీఎం పోస్టుపై మనకి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఈ రోజే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఢిల్లీలో అంటే బీజేపీ హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి పరిణామాలను వీటిని చూస్తుంటే మాత్రం ఈరోజు అర్ధరాత్రి వరకు దీనిపైన పార్టీ ముఖ్యుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రకటన మాత్రం రేపు ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు బీజేపీ హెడ్ క్వార్టర్స్కు సాయంత్రం చేరుకుంటారు.
అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత జేపీ నడ్డా మాట్లాడిన తర్వాత పార్టీ కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అనంతరం బీజేపీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహాయుతిలో గెలిచారో బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన ఎమ్మెల్యేలు, మరోవైపు అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. అందుకోసం బీజేపీ ముఖ్యులను అంటే అబ్జర్వర్లను కూడా మహారాష్ట్రకు పంపిస్తుంది. వాళ్ళు అక్కడ కొంత వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరపడం, వాళ్ళు కోరుకుంటుంది ఏంటి, వాళ్ళు ఎవరు ఏం కోరుకుంటున్నారు, అటు ఏక్నాథ్ షిండే టీం కానీ అజిత్ పవార్ టీం కానీ లేదంటే బీజేపీ కూడా ఏమనుకుంటుంది, గెలిచినటువంటి ఎమ్మెల్యేల ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి సమాచారాన్ని సేకరిస్తారు. అదే విషయాన్ని జాతీయ కార్యాలయంలో ఉండేటటువంటి ముఖ్యులకు చేరవేయడం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని పెడితే బాగుంటుంది అనే దాని మీద కూడా బీజేపీ ఇంటర్నల్గా పలు చర్చలు చేసి పలు సమావేశాలు నిర్వహించి ఫైనల్గా తమ అభ్యర్థిని రేపు అనౌన్స్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.